ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు అలా అరుస్తున్నావ్? ఏమైంది? ఉరుసి కాళ్ళు పోవడం ఏంటి ఉరుసి? ఏమైంది? అమ్మో నా కాళ్ళు బామ్మ, నా కాళ్ళు పోయాయి. కాళ్ళు పోవడం ఏంటి ఉర్వశి? ఏమో అత్తయ్య, నాన్న ఏంటిది? చాలా కంగారుగా ఉంది. నా కాళ్ళు పోయాయి భగవంతుడా. ఊరసి, నీ కాళ్ళేం పోలేదు. కాళ్ళు సరిగ్గా చాపు. అవును, మడిచిన కాళ్ళు సరిగా చాపు. కంగారులో కాళ్ళు పోయాయి అనుకున్నాను. అమ్మా అమ్మయ్య, నా కాళ్ళు నాకున్నాయి. అసలు ఏమైందే నీకు? ఎందుకు అలా అరిచావు? ఏంటో బామ్మ, ఇందాక ఏదో కుట్టినట్టు అనిపించింది. కళ్ళు తిరిగాయి. కళ్ళు తెరిచేసరికి నేను ఎక్కడున్నాను? అయ్యో, నీకేదో కళ్ళు తిరిగుంటే ఎవరు నిన్నిక్కడికి తీసుకొచ్చి పడుకోబెట్టుంటారు. నాగభూషణం, పని ఏమైందిరా మీకు? అది ఏమి లేదులే అమ్మా, కడుపులో కాస్త గడబిడయ్యి గేట్లు ఓపెన్ అయ్యాయి. అబ్బో, ఏదో చేయరాని పని చేసుంటారు, అందుకనే వీళ్ళకి ఇలా అయింది. బాబాయ్, పని మీకు బాగోకపోతే చెప్పండి, మిమ్మల్ని కూడా ఇక్కడ అడ్మిట్ చేస్తాను. వద్దులేరా నాన్న, అమ్మాయి డిశ్చార్జ్ అవ్వగానే మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా, అంతా నయమైపోయింది, డాక్టర్ తీసుకువెళ్ళొచ్చని చెప్పారు. అయితే పదండి వెళ్దాం. అయ్యో, ఇందాక గాయత్రికి బ్లడ్ ఇచ్చి కాపాడిన అమ్మాయిని చూడకుండానే వెళ్ళిపోతున్నాం. నన్ను కాపాడింది ఎవరో కాదు, మా అక్కేనండి. ఇది మా అక్క రింగే. వదిన ఇక్కడికి వచ్చుంటే మనకు కనిపించకుండా ఎందుకుంటుంది గాయత్రి? నువ్వేదో తప్పుగా ఊహించుకుంటున్నావు. లేదండి, నాకు మా అక్క వచ్చిందని అర్థమవుతుంది. అది మీకు ఎవరికి అర్థం కావడం లేదు. చూడండి, ఇది మా అక్క రింగ్ లానే ఉంది. గాయత్రి, మీ అక్క గురించిన ప్రస్తావన గాని ఆ పేరును గాని తీసుకురావద్దు, అర్థమైందా? పదనంత, పద వెళ్దాం. గాయత్రి, చిన్నగారా, నిజంగా మా అక్కొచ్చిందంటారా? మన మీద ప్రయోగం చేసింది కూడా త్రిపురేనా? అయ్యే ఉంటుంది. సరే సరే, ఇప్పుడు బాత్రూమ్ చిచ్చి ఇంటికి పదండి. అబ్బో, పదండి. అమ్మా, అమ్మా, అబ్బో, అమ్మా. రే సోరా, రే ఈసారి మీరు సాధన గట్టిగా చేయండి. అవతల ఊరు కర్రలు ఇరిగిపోవాలంతే. అంతే. అయ్యా ప్రెసిడెంట్ గారు, ఈసారి పంటలు బాగా పండాయి కదా, మరి భోగి రోజు, సంక్రాంతి పండుగ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిరునాళ్ళు బాగా జరిపించాలయ్యా. చేద్దాంలేరా, కిందటిసారి కంటే ఈసారి బాగా చేద్దాం. అయ్యా, ముఖ్యంగా కనుమ రోజు అమ్మవారి ఊరేగింపు
అన్నీ జరుగుతాయిలేరా. ప్రెసిడెంట్గా నేను అన్నీ చూసుకుంటాను కదా. నమస్కారం అమ్మా. ఎరబాబు, అత్తయ్య, ఈసారి తిరణాళ్ళకైనా వీళ్ళు గెలుస్తారంటావా? అయ్యో ఇలా కర్ర ఇప్పుడు చూస్తుంటే ఈసారి గెలిచేలాగే కనిపిస్తున్నారు అత్తయ్య. 10 సంవత్సరాల నుంచి ఓడిపోతున్నాం రా. ఆ, ఉమ్. మనం తప్పించి మిగతా 5 ఊళ్ళల్లో ఎవరో ఒకరు గెలుస్తున్నారు గాని 10 సంవత్సరాల నుంచి మనం గెలుపు అనేదే చూడలేదు. ఆ, ఆ, అమ్మా, మీకు చిన్న విన్నపం అమ్మా. ఏంట్రా? అది కాదమ్మా, ఈ కర్రసాము గెలుపుకి మేం పండించిన పంటకి లింకెట్టారు. దానివల్ల మేమందరం చాలా నష్టపోతున్నామమ్మా. ఏం మాట్లాడుతున్నావు? అది మన 5 ఊర్ల కట్టుబాటు, ఆ. మన ఆనవాయితీ. మ్మ్. కర్రసాములో ఏ ఊరు గెలుస్తుందో ఆ ఊరి వాళ్లే ఆ 5 ఊర్ల పంట కొని వాళ్లే దరాలుగా ఉండి మార్కెట్లో అమ్ముకోవాలనే నిబంధన ఇప్పటిది కాదు, మన పూర్వీకుల కాలం నుండొస్తుంది. ఆ కట్టుబాటుని కాదనడానికి, ఆపడానికి నీకు నాకు ఇక్కడ ఎవ్వరికీ హక్కు లేదు. మ్మ్. ఆ. అమ్మా, అంటే మన కట్టుబాటుల్ని ఆనవాయితీల్ని కాదని మేమేం అనట్లేదమ్మా. కానీ మనం ప్రతిసారి ఓడిపోవడం వల్ల మనం పంటని వాళ్ళు నిర్ణయించిన ధరకి అమ్మవలసి వస్తుందమ్మా. అది మా బాధ. ఒరే, మన జీవితాలు బాగుపడాలంటే మన ఊరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వలన అన్నీ జరగాలరా. ఆ. ఆయన మన వెనక నిలబడి మన ఊరి వాళ్ళందరినీ గెలిపించాలి. చూద్దాం ఈసారైనా గెలుస్తారో లేదో. మన అదృష్టం బాగుండి గెలిస్తే మనమే మన పంటని మంచి లాభాలకు అమ్ముకోవచ్చు. తప్పకుండా అత్తయ్య.